హాయ్ ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు 5 ఏళ్లుగా నిర్మాణంలో ఉండి ఈ రోజు రిలీజ్ అయింది. ఏఎం రత్నం నిర్మాతగా, పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్, ఏఎం జ్యోతికృష్ణ ఇద్దరు దర్శకత్వం వహించి ఈ సినిమాని ఈరోజు రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ఈ ఎపిక్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హరిహర వీరమల్లు భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి నిలబడ్డ వ్యక్తి. అయితే మచిలీపట్నంలో వజ్రాలు దొంగతనం చేసి ఓ మహారాజు కంట్లో పడతాడు. అతను చెప్పిన ఓ దొంగతనం చేయడానికి సిద్ధమవుతాడు. ఆ తర్వాత అతని జీవితంలోకి పంచమి అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. పంచమి ప్రవేశించిన తర్వాత హరిహర వీరమల్లు జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి, అసలు ఈ హరిహర వీరమల్లు గతం ఏంటి, ఔరంగజేబు యొక్క సింహాసనం మీద ఉన్న కోహినూర్ని దొంగతనం చేయడానికి ఢిల్లీకి ఎందుకు బయలుదేరాడు, ఎవరితో బయలుదేరాడు, చివరికి అనుకున్నది సాధించాడా లేదా అన్నది కథ. డైరెక్టర్ క్రిష్ చాలా అద్భుతంగా సినిమాని తీశానని, చాలా సూపర్గా ఉంటుందని పబ్లిసిటీలో, ప్రమోషన్స్లో చాలా ఎక్కువగా చెప్తూ ఉంటాడు. సినిమా చూస్తే మాత్రం ఆయన చెప్పినంత మ్యాటర్ సినిమాలో ఎక్కడా కనబడదు మనకి. ఈ సినిమా కూడా అదే కోవకు చెందినట్లు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా అతికించిన గ్రాఫిక్స్, సాగదీసిన సీన్లు, హీరో బిల్డప్ సీన్లు తప్ప ఫస్ట్ హాఫ్ అంతా కథ ఎక్కడా కూడా నడవదు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ని ఓ నవాబు ఇంటికి పిలిచి కోహినూర్ని కాజేయమని చెప్పే సన్నివేశంలో పవన్ కళ్యాణ్ చుట్టూ ఓ పులి రౌండ్ తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక దగ్గర పవన్ కళ్యాణ్ చిన్నగా, ఒక దగ్గర పొడుగ్గా, పొట్టిగా స్కేల్ అయిపోతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ ఇమేజ్. చాలా దారుణంగా ఉంటాయి అక్కడ గ్రాఫిక్స్. అవి చూస్తుంటే మనకి దరువు సినిమాలో యమలోకంలో జరిగే సీన్లు గుర్తొస్తాయి. ఇక పులితో చేసిన గ్రాఫిక్స్ సన్నివేశాలు ఇట్టే గ్రాఫిక్స్ అని తెలిసిపోతూ ఉంటాయి. ఇంటర్వెల్ దగ్గర చిన్న ట్విస్ట్ బాగుంది అనిపిస్తుంది. మంచి సస్పెన్స్ ఏదో ఉంది అనుకునే లోపు మళ్ళీ సాదాసీదాగా మొదలవుతుంది. ఇక్కడ మళ్ళీ సెకండ్ హాఫ్లో ఘోరమైన గ్రాఫిక్స్ సినిమాని చంపేసాయని చెప్పొచ్చు. ఉదాహరణకి కొంతమంది యాగం చేస్తూ ఉంటారు. హరిహర వీరమల్లు బాణాలతో ఔరంగజేబ్ సైనికుల్ని ఆపేస్తాడు. ఆ సీన్లో వాడిన గ్రాఫిక్స్ చాలా ఘోరంగా ఉంటాయి. ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా గుర్రం మీద టీంతో కలిసి హరిహర వీరమల్లు వెళ్ళే ప్రతి సన్నివేశంలోని గ్రాఫిక్స్ ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి. చాలా దారుణంగా ఉంటాయి గ్రాఫిక్స్. ఈ గ్రాఫిక్స్ కోసమే జూన్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని 1 నెల పోస్ట్ పోన్ చేసి మరీ రిలీజ్ చేశారు. 1 నెల తర్వాత రిలీజ్ చేసిన ఈ ప్రోడక్టే ఇలా ఉంటే, జూన్లో రిలీజ్ అయి ఉంటే ఆ ప్రోడక్ట్ ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోండి. చాలా చోట్ల మీకు గ్రాఫిక్స్ ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి. ఇక డూప్ని పెట్టి పవన్ కళ్యాణ్ లేకుండా తీసిన షాట్లు ఎన్నో ఉంటాయి, అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చార్మినార్ మీద నుంచి తాడు పట్టుకొని దూకే సన్నివేశంలో నేల వైపు తల పెట్టినప్పుడు ఈజీగా ఆ డూప్ తల ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు అతని ఇంట్రడక్షన్ సీన్లో గుడి మీద జెండా పాతే సన్నివేశంలో పర్టికులర్గా తలని అతికించినట్లు, ఆ అతికించిన తల అటు ఇటు కదులుతున్నట్టు ఉంటుంది. ఈ షాట్ ఎంతమంది మీరు థియేటర్లో గమనించారో కింద కమెంట్లో తెలియజేయండి. ఇక సినిమాలో ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్. క్లైమాక్స్ 20 నిమిషాల ముందు వస్తుంది ఆ ఫైట్ కంపోజిషన్కి ముందు కొంత డ్రామా నడుస్తుంది. ఔరంగజేబు సైనికులు హింసించడం, కడుపుతో ఉన్న ఆవిడ్ని తన్నడం, అది చూసి వీరమల్లుకు కసి పెరిగి వాళ్ళని కొట్టడం వంటివి బాగా పిక్చరైజ్ చేశారు పవన్ కళ్యాణ్. దీన్ని మాత్రం అందరూ ఎప్రిషియేట్ చేయాల్సిందే. చాలా బాగా వచ్చింది అక్కడ ఎమోషన్. అయితే ఆ ఫైట్ ముగిసిన తర్వాత మళ్ళీ డ్రామా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. దాని తర్వాత తుఫాన్ రావడం, ఆంధీ వచ్చేసింది అని ఔరంగజేబ్ హరిహర వీరమల్లు కోసం వెయిట్ చేయడం, తర్వాత RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ చెయ్యి కలుపుకున్నట్లు ఓ మంచి సీన్ పడి సినిమా ఎండ్ అవడం, ఆ ఎండింగ్ కూడా మధ్యలో ఆపేసినట్లు ఉండడం, తర్వాత ఏం జరుగుతుందా అన్నంత ఇంట్రెస్ట్ కలిగించకుండా ఉండడం సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఆ లాస్ట్ 18 నిమిషాల దగ్గర వచ్చే ఫైట్ మాత్రమే ఈ సినిమాకి ప్లస్. ఆ తర్వాత ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే కీరవాణి కంపోజ్ చేసిన పాటలు. ఇంత స్లోగా ప్రేక్షకులకి నిస్సత్తు కలిగించే సినిమాలో కీరవాణి అందించిన ప్రతి పాట కొంత రిలీఫ్ ఇస్తుంది. బాగుందని నేను చెప్పను. యూట్యూబ్లో రిలీజ్ చేసిన పాటలన్నీ స్లోగా ఉండి సోసాగా అనిపిస్తాయి. కానీ అవే పాటలు సినిమాలో కొంచెం ఎక్స్ట్రా సౌండ్స్ యాడ్ చేసి కొంచెం ఊపి తెప్పించి స్పీడ్ పెంచి మరీ రిలీజ్ చేశారు. మాట వినాలి సాంగ్ కూడా బాగుంటుంది థియేటర్లో. ఈ సినిమాకి జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస ఇద్దరు ఫోటోగ్రఫీ అందించారు. చాలా వరకు గ్రీన్ స్క్రీన్లో తీయడం వల్ల వాళ్ళు చేసిన మ్యాజిక్ ఏమీ తెర మీద కనపడదు. VFX నిపుణుల్ని చాలా గొప్పగా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన వర్క్ ప్రత్యేకంగా తెర మీద ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. అంత గొప్పగా వాళ్ళు వర్క్ చేశారు. ప్రతి గ్రాఫిక్ షాట్ కూడా ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది మనకి. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఈ మాత్రం VFX కొంచెం కూడా కేర్ తీసుకోకుండా
నిర్లక్ష్యంగా చేయడం చాలా తప్పు. ఫైట్స్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన తానా ఫైట్ తప్ప మిగిలిన ఫైట్స్ ఏమీ ఆకట్టుకో. రీసెంట్ గా రిలీజ్ అయిన కన్నప్ప సినిమాలో శ్రీమంతం ఫైట్ లాంటివే ఇందులో కూడా ఉంటాయి. కిక్ కొడుతున్నప్పుడు వచ్చే సౌండ్ రికార్డింగ్ కానీ, కత్తి పొడుస్తున్నప్పుడు వచ్చే సౌండ్ ఎఫెక్ట్ కానీ ఎక్కడా సరిగ్గా వాడుకోలేదు. బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్తో దాన్ని మిక్స్ చేయడం వల్ల ఫైట్లో ఉండే ఇంపాక్ట్ సరిగ్గా కలగదు చూసే ప్రేక్షకులకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, కీరవాణి గారు ఇచ్చారు కానీ గోల్లా అనిపిస్తుంది. మల్లయోధులతో జరిగే ఫైట్లో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత గొప్పగా అనిపించదు. అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని డైలాగులు బాగుంటాయి. ఉదాహరణకి ఎప్పుడు రాజుగారి పాదాలే కాదు తల కూడా చూడాలి అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. అటువంటివి సాయి మాధవ్ బుర్రా 1-2-3 చోట్ల బాగానే రాశారనిపిస్తుంది. ఇక నిధి అగర్వాల్ ఉన్న చిన్న పాత్రలో చిన్న ట్విస్ట్తో ఓకే అనిపించింది కానీ పర్ఫార్మెన్స్కి ఎక్కడా స్కోప్ లేదు. ఉన్నంతలో లైట్గా ఎక్స్పోజింగ్ చేసింది. సునీల్, నాజర్, సుబ్బరాజు, జయసుధ కుమారుడు, కబీర్ దువాన్ సింగ్ వీళ్ళందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు తప్ప వాళ్ళ పాత్రలు ఏవి రిజిస్టర్ అవ్వవు. విలన్గా నటించిన బాబీ డియోల్ మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. అతని పాత్ర ఫెరోషియస్గా ఉంటుంది, బాగుంటుంది. అతను వచ్చినప్పుడల్లా భలే నటించాడే అనిపిస్తుంది. అతనికి కొంచెం డబ్బింగ్ ఇంకొంచెం బాగా చెప్పించి ఉంటే బాగుండు. ఇక తోడేలతో పవన్ కళ్యాణ్ చేసే కామెడీ ఉంటుంది. అది ఆ సీన్ రాసిన వాళ్ళకి నిజంగా జోహర్లు అని చెప్పొచ్చు. ఆ టేకింగ్, అక్కడ వచ్చే గ్రాఫిక్స్ కూడా చాలా చీప్గా అనిపిస్తాయి. ఇలాంటి సీన్లు పవన్ కళ్యాణ్కి ఎందుకు రాస్తారో అర్థం కాదు. ఆయన ఎలా యాక్సెప్ట్ చేసాడో మనకు అసలు అర్థం కాదు. ఏఎం రత్నం చాలా మంచి ప్రొడ్యూసర్, తెలుగు సినిమాకి తలమానికం అతను. అటువంటి గొప్ప ప్రొడ్యూసర్ నష్టాల్లోకి పోకుండా ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకునే వాళ్ళలో నేను ఉంటాను. కానీ ఆయన తీసిన ప్రోడక్ట్ మాత్రం అంత మంచిగా ఎప్రిషియేట్ చేసే విధంగా లేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ నటన చూసుకుంటే ఎక్కడా కూడా మెరుపు లేదు, చమక్కు లేదు. ఆయనలో ఉండే క్రేజ్ కూడా ఎక్కడా కనపడలేదు, స్వాగ్ కూడా లేదు. ముఖ్యంగా ఆయన ఈ సినిమాకి చెప్పిన డబ్బింగ్ కూడా చాలా స్లోగా ఆయనలో ఆయనే మాట్లాడుకున్నట్లు ఉంటుంది. మిగిలిన పాత్రధారుల వాయిస్లు అన్నీ బాగుంటాయి. అక్కడక్కడ మనకి బాహుబలి సీన్లు కనబడుతూ ఉంటాయి. బాహుబలిని చూసే ఈ పార్ట్ 2లు పార్ట్ 1లు తీయడం, పౌరాణికాలు, ఎపిక్స్, జానపదాలు తీయడం మొదలైంది. ఈ సినిమాలో బాహుబలి ఛాయలు కనబడతాయి. పిల్లోడు నదిలో కొట్టుకొచ్చేటప్పుడే బుట్టలో కుర్రోడిని చూపించిన గ్రాఫిక్సే కదిలిపోతూ ఉంటాయి. ఆ పిల్లోడిని ఎత్తుకొని సత్యరాజ్ చేసే ఓవర్ యాక్షన్ ఉంటుంది. టూ మచ్ అనిపిస్తుంది. ఆయనకి అస్సలు సెట్ అవ్వలేదు అది. బాహుబలిలో కట్టప్గా, ఈ సినిమాలో పిలకప్గా అంత గొప్పగా నటించలేకపోయాడు సత్యరాజ్. ఆయనకి చెప్పిన డబ్బింగ్ కూడా సూట్ అవ్వాల. ఈ సినిమాకి ప్రధానంగా గ్రాఫిక్స్ పెద్ద మైనస్ పాయింట్. ప్రతి చోట గ్రాఫిక్ షాట్స్ ఉన్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా చిత్రీకరించాలి. అవి చాలా మైనస్గా మారాయి. మనసు పెట్టయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో శ్రద్ధగా నటించినట్లు ఎక్కడా కనపడలేదు. అభిమానులు కూడా సినిమా స్టార్టింగ్లో కొంతసేపు అరిచి తర్వాత ఎవ్వరూ కూడా అరవలేదు. హ్యాపీగా కొంతమంది నిద్రపోయారు కూడా. ఇటువంటి సినిమాకి 600 టికెట్ పెట్టడం చాలా దారుణం అని చెప్పాలి. పోనీ 24, 25వ తారీఖునైనా టికెట్ ధరలు తగ్గుతాయంటే అవి కూడా 300, 400, 500 ఉండడం గమనార్హం. అంత ఖర్చు పెట్టి ఈ సినిమాని చూడాల్సిన అవసరం అయితే లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?